బిగ్ బాస్ సీజన్ 9 అయితే ముగిసింది. కాని దాని గురించిన చర్చ మాత్రం అబ్బో అస్సలు ఆగట్లేదు. విచిత్రమేంటంటే ఈ చర్చ అంతా విన్నర్ గురించి కాదు, ట్రోఫీ గెలవకపోయినా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ఒక వ్యక్తి గురించి. ఇంతకీ ఎవరా వ్యక్తి? పదండి ఈరోజు దాని గురించే లోతుగా చూద్దాం. అవును, షో ముగిసి రోజులు గడుస్తున్నా కూడా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మొత్తం ఒకే ఒక్క పేరుతో హోరెత్తిపోతోంది. ఇక్కడ అసలు విషయమేంటంటే అది విన్నర్ పేరు కాదు, ఒక రన్నరప్ పేరు. మరి ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? ఫైనల్స్లో ఓడిపోయినా సరే ప్రేక్షకుల మనసుల్ని, సోషల్ మీడియా ట్రెండింగ్ని గెలుచుకున్న ఆ వ్యక్తి మరెవరో కాదు, తనుజా పుట్టస్వామి. అసలు ఆమెకు ఈ రేంజ్ పాపులారిటీ ఎలా సాధ్యమైంది? సరే, ముందుగా పేపర్స్ మీద అంటే అఫీషియల్గా గెలిచింది ఎవరు? ఆ తర్వాత ప్రజల దృష్టిలో అంటే ట్రెండింగ్లో గెలుస్తున్నది ఎవరో చూద్దాం. సో అఫీషియల్గా చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నా కళ్యాణ్ పడాలా. ఇక తనుజ రన్నరప్గా నిలిచారు. ఓకే, ఇది షో ఫైనల్ రిజల్ట్, పేపర్ మీదున్న నిజం ఇదే. కానీ అసలు కథ, అసలు ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అయ్యింది. చూశారు కదా, అఫీషియల్ రిజల్ట్స్ ఒకవైపుంటే ఆన్లైన్ డిస్కషన్ మొత్తం కంప్లీట్గా వేరే డైరెక్షన్లో వెళ్తోంది. విన్నర్ కంటే రన్నరప్ గురించే ఎక్కువ టాక్, ఆమెకే ఎక్కువ బజ్. ఇదే ఇక్కడ అసలైన ట్విస్ట్. అసలు తనూజాకి ఇంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఎలా క్రియేట్ అయింది? ఆమె జర్నీలో ఆడియన్స్ని అంతలా కనెక్ట్ చేసిన ఆ మ్యాజిక్ ఏంటి? తనూజా జర్నీలో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ఆమె నిజాయితీ. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత ప్రెషరున్నా చాలా స్ట్రాంగ్గా నిలబడే తత్వం, తన ఎమోషన్స్ను ఉన్నది ఉన్నట్టు చూపించడం, ఇవన్నీ కలిసి ఆమె కథను చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్గా మార్చాయి. షో తర్వాత ఒక ఇంటర్వ్యూలో తనూజా చెప్పిన ఈ మాటలు నిజంగా అందరి హృదయాలను కదిలించాయి. తన యాక్టింగ్ కెరియర్ను ఒప్పుకోని తండ్రి మెప్పు పొందాలనే ఆమె తపన, ఆమె పోరాటం వెనుక ఉన్న అస్సలైన ఎమోషన్ని బయటపెట్టింది. ముఖ్యంగా ఆ ఫ్యామిలీ వీక్లో తన తండ్రి రాలేదు. అప్పుడు ఆమె పడిన వేదన, ఆ బాధ, అది కేవలం తనూజ బాధగా మిగిలిపోలేదు. చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఆ బాధను ఫీలయ్యాడు. ఈ ఎమోషనల్ కనెక్షనే ఆమెకు అతిపెద్ద బలంగా మారింది, ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ను సంపాదించిపెట్టింది. సరే, ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్దాం. అదేంటంటే ఆమె రెమ్యూనరేషన్ గురించి ఆన్లైన్లో వైరల్ అవుతున్న కొన్ని రూమర్స్. సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్న ఒక న్యూస్ ఏంటంటే విన్నర్ కళ్యాణ్కు వచ్చిన మొత్తం ప్రైజ్ మనీ కంటే తనుజా తీసుకున్న రెమ్యూనరేషనే ఎక్కువటా. ఇది నిజమో కాదో తెలీదు కానీ ఇది ఆమె మార్కెట్ వాల్యూని చూపిస్తోంది. ఒక్క నిమిషం, ఈ వార్తలో నిజమెంత అబద్ధమెంత అనేది పక్కన పెడితే, ఇలాంటి ఒక చర్చ జరగడమే తనుజా పాపులారిటీ ఏ రేంజ్లో పెరిగిందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. ఆమెకు కమర్షియల్గా ఎంత డిమాండుందో ఇది క్లియర్గా చూపిస్తుంది. ఇక ఇప్పుడు ఆమె కెరియర్కి సంబంధించి చక్కర్లు కొడుతున్న ఒక అతిపెద్ద, ఒక సెన్సేషనల్ న్యూస్ వైపు వెళ్దాం. ఒక భారీ సినిమా ఆఫర్. తనూజకు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ ఆఫర్ వచ్చిందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కథ మొత్తం ఆమె క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందని గట్టిగా టాక్ నడుస్తోంది. ఈ వార్తకు మరింత బలం చేకూరుస్తూ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టర్లు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ప్రొడక్షన్ నెంబర్ 1 తనూజా పుట్టస్వామి అనే టెక్స్టుతో ఉన్న ఈ పోస్టర్లు ఫ్యాన్స్లో మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. అయితే ఈ పోస్టర్లు, ఈ హడావిడి అంతా బానే ఉంది, కానీ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. అసలు ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? డైరెక్టర్ ఎవరు? సరే, ఇవన్నీ పక్కన పెడితే అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే తనూజా వైపు నుంచి ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. అదే ఇక్కడ అసలు పాయింట్. మరి ఈ పరిణామాలన్నీ తనూజా ఫ్యూచర్ కెరియర్ని ఎలా మార్చబోతున్నాయి? ఒక్కసారి దాని గురించి ఆలోచిద్దాం. దీన్నంతా చూస్తుంటే ఏమనిపిస్తోందంటే ఫైనల్లో ఓటమి ఆమె కెరియర్కు ఒక పెద్ద విజయానికి దారితీస్తున్నట్టుగా ఉంది. ట్రోఫీ గెలవకపోయినా ఈ ప్రజల మద్దతే ఆమెకు అసలైన గెలుపునిచ్చింది అని చెప్పొచ్చు. ఈ సినిమా ఆఫర్ వార్త ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా ఆమెకున్న క్రేజ్, ప్రేక్షకులతో ఆమెకున్న ఆ ఎమోషనల్ బాండింగ్ చూస్తుంటే ఇలాంటి ఒక పెద్ద ఆఫర్ రావడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. అది ఖచ్చితంగా జరగవచ్చని అనిపిస్తోంది. సో చివరిగా ఒక్కటే ప్రశ్న, ట్రోఫీ గెలవకపోయినా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న తనూజ ఈ సినిమా ఆఫర్తో తన కెరియర్ను కూడా గెలుచుకోగలదా?
ఇది ఆమె భవిష్యత్తును మార్చే ఒక గేమ్ చేంజర్ అవుతుందా? మీరేమనుకుంటున్నారో ఆలోచించండి. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.